అదే మన క్రైటీరియా. ఇప్పుడు నా క్రైటీరియా ఇలా ఇలా ఒక 4 చెక్ బాక్సెస్ పెట్టుకొని, ఈ చెక్ బాక్సెస్ మీట్ అయిన వాళ్ళని ఎప్పుడూ కూడా నేను వాళ్ళకెక్కువ పనిష్మెంట్ వేయను అని నేనొక జడ్జ్ లాగా నా నా సీక్రెట్ అదనుకోండి. అది తెలిసిపోయిందనుకోండి. సో, అవన్నీ మీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. ఆహ్, ఆహ్, సో, ఆహ్, గుడ్ బుక్స్‌లోకెళ్ళిపోతాం కదా! సో, సో, భగవంతుడిక్కడ తన గుడ్ బుక్‌లోకెలా ఎళ్ళడం? తనేం ఎలా ఎలా తన దగ్గరికి రావడం ఎలా? ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళడం అనేది మన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోవడం లాగా. మనం ఇప్పుడు భగవంతుడు మనకి అన్నీ. సో, భగవంతుడికి దగ్గర ఉన్నటువంటి సర్వ ఐశ్వర్యాలు, సర్వ కంట్రోల్స్ అన్నిటికి మనం అర్హులమైపోతాం. మన ఇంటికి మనం బ్యాక్ వెళ్ళిపోతే. ఇప్పుడు మనకొక పెద్ద ఇల్లుందనుకోండి, ఒక పెద్ద బంగ్లా ఉందనుకోండి. దాంట్లో చాలా సౌకర్యాలు, మనుషులు, వంట చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనుకోండి. ఆ ఇంటి యజమాని మనకు కావాల్సిన వాళ్ళు, మన మీద చాలా ప్రేమున్నవాళ్ళు, మనం ఎప్పుడూ ఆ ఇంటికి రావాలని కోరుకునే వ్యక్తి అనుకోండి. మనం బయట హాస్టల్‌లో వాటిల్లో ఉండి ఇబ్బందులు పడుతూ మెస్‌కెళ్ళి తిని కడుపంతా పాడైపోయి, సరిగ్గా టైంకి భోజనం అందక, నీళ్ళందక, నిద్ర లేక ఉన్నామనుకోండి. సో, ఇప్పుడు మనం బ్యాక్ ఇంటికొచ్చిన తర్వాత, "నువ్వెలాగో అలాంటి లైఫే బతుకుతున్నావు కదా! మెస్ లైఫే ఇక్కడ కూడా అలాంటి లైఫే నీకు" అని చెప్పి అలా ఉండదు. మనకి రాయల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. "అయ్యో! పాపం నువ్వంత కష్టపడి వచ్చావు" అని. ఇప్పుడెలా అయితే ఈ కాలేజీ నుంచి బ్యాకొచ్చిన పిల్లలందరికీ పేరెంట్స్ రాయల్ ట్రీట్‌మెంట్ ఇస్తారు ఫస్ట్ 2, 3 డేస్. అట్లా మనకి రాయల్ ట్రీట్‌మెంట్ ఎప్పటికి ఉంటుంది. భగవంతుడి దగ్గరికి మనం తిరిగి వెళ్ళిపోయామంటే ఆఫ్‌కోర్స్ రాయల్ ట్రీట్‌మెంట్ ఎప్పుడూ ఇస్తారు పేరెంట్స్. కానీ కొంత టైం అయిపోయిన తర్వాత పేరెంటల్ ఇన్‌స్టింక్ట్ కిక్ అవుతాయి కాబట్టి, వాళ్ళకి మనం ఏదన్నా చెప్తే అది ఎక్కక వాళ్ళకే ఎళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. సో, అది వేరే విషయం. సో, మనం కూడా అలాంటి పిల్లలమే. మనమేం పెద్దగా వేరే డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళం కాదు. కానీ మనం ఈ సేమ్ యాటిట్యూడ్‌ని భగవంతుడితో చూపిస్తామనమాట. సో, భగవంతుడు ఈ చాప్టర్‌లో తన రహస్యాలన్నీ చెప్పేస్తున్నాడు. సో, భక్తి యొక్క ఇంపార్టెన్స్‌ని, ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్‌ని చెప్పాడు. ఆహ్, ఎలాంటి పాపం చేసినటువంటి వాళ్ళైనా ఎప్పుడైతే భక్తి యోగంలో భక్తి చేస్తారో తొందరగా వాళ్ళు ఆహ్, వాళ్ళకున్న చెడు లక్షణాలన్నిటిని, చెడు వాసనలన్నిటిని, పాపాల్ని అన్నిటిని పోగొట్టుకుంటారు. పోగొట్టుకొని శాంతిని పొందుతారు. శాంతి చాలా ఒక ఆహ్, ఒక డిఫికల్ట్ థింగ్ అండి అచీవ్ చేయడం. చాలా సార్లు మనం ఏమనుకుంటాం అంటే డబ్బుంటే శాంతనుకుంటాం. ఐశ్వర్యం ఉంటే శాంతనుకుంటాం. లేపోతే ఆరోగ్యం ఉంటే శాంతనుకుంటాం. సో, అది అది ఉన్న వాళ్ళకి నిజంగా ఇవి ఏవున్నా లేకపోయినా శాంతిగానే ఉంటారు వాళ్ళు. ఇవన్నీ ఉన్నా కానీ వేరే ఒక దాని కోసం పాకులాడే వాళ్ళకి అసలు శాంతే ఉండదు. చూడండి మనకి బోలెడు ఐశ్వర్యం ఉంది. పెద్ద బంగళాలో ఉంటాం మనం. ఒక్కళ్ళమే ఉన్నాం. పిలిస్తే పలికే వాళ్ళుండరు. మనకేదన్నా అవసరమై పిలిచినా గాని పలికే వాళ్ళుండరు. మనం కూర్చుంటే లేవలేం, లేకపోతే కూర్చోలేకపోతే ఆ బంగ్లా మనకి ఏ విధమైన శాంతి ఇస్తుంది? ఏ శాంతి ఇవ్వదు కదా! సో, అలాగే పెద్ద బంగ్లాలో ఉన్నాం. బోలెడు ఐశ్వర్యం ఉంది. మీకు పనునొప్పొచ్చిందనుకోండి. ఆ పనునొప్పి పట్టుకొని మీరు పడే బాధకి పీసే ఉండదు అసలు. ఆహ్, సో, శాంతి ఇలాంటి భౌతికమైన విషయాలలో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఒక దాంట్లో వెతుక్కుంటూ ఉంటాము. కానీ ఎంతసేపటికి మనం వెతకడం ఆగదు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మన శాంతి పోయేటట్టుగా మనకి ఎదురవుతూ ఉంటాయి. అదే ఈ మెటీరియల్ వరల్డ్ యొక్క నేచర్ అన్నమాట. సో, నిజానికి శాంతి లభించాలి అంటే ఎప్పుడైతే మన పాపకర్మలన్నీ పోతాయో, అప్పుడు మనం అనుభవించటానికి ఏమి పా స దుఃఖం అనుభవించడానికి ఏది మిగిలి ఉండదు కాబట్టి అప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది. అసలు ఏమీ లేకపోయినా అప్పుడు మనం శుభ్రంగా హాయిగా ఉంటాం. ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. ఏ భయం లేకుండా ఉంటాం. ఏ బాదరబందీ లేకుండా ఉంటాం అన్నమాట. సో, మనకది తెలీక మనం అటువైపు డైరెక్షన్‌లో వెళ్ళక, మన దగ్గర ఏదైతే లేదో అది వస్తే మనకి శాంతి లభిస్తుందని అనుకుంటూ ఉంటాం మనం. బట్ అది లభించిన తర్వాత ఇంకోటేదో లేదని మనకు గుర్తొస్తుంది. మళ్ళీ మన శాంతి వెళ్ళిపోతుంది. సో, ఈ శాశ్వత శాంతి పొందాలి అంటే గనక భక్తియుక్త సేవలో ఉంటే మనలో ఉన్న పాపపు ప్రవృత్తులన్నీ పోయి, పాపం చేసే టెండెన్సీ పోయి, పూర్వం చేసుకున్న పాపాలు పోయి, ప్రారబ్ధంలో అనుభవిస్తున్న పాపాలు పోయి, దుఃఖపడ్డానికి కారణమే లేక,
హ్యాపీగా శాంతిగా ఉంటాము. అది దేని వల్ల జరుగుతుంది అంటే కేవలం భక్తియుక్త సేవ వల్ల అనే విషయాన్ని 9.30-31లో భగవంతుడు గట్టిగా చెప్పేశాడు. ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. సో ఇమ్మీడియట్గా ఈ శ్లోకం కంక్లూజన్కి రావద్దు. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు వెయిట్ చేస్తే ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది. లేకపోతే ఇమ్మీడియట్గా మనలో ఉన్నటువంటి ఒక ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. మాం హి పార్థా వ్యపాశ్రిత్య ఏపి సూయ పాపయోన్యః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ ఎవరైనా చదువుతారా? ఓ పార్థ నన్ను శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భక్తియుక్త సేవ యందు ఉత్తమ అధమ తరగతులకు చెందిన జనుల నడుమ భేదము లేదని దేవాది దేవుడు ఇక్కడ స్పష్టముగా ప్రకటించుచున్నాడు. భౌతిక జీవిత భావనమునందున్నప్పుడు అట్టి భేదములు ఉండవచ్చును, కానీ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొనిన వానికి అట్టి భేదములు ఉండవు. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుటకు అర్హులై ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందు చండాలుడని పిలువబడు అత్యంత నీచ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తుని సాంగత్యమును పవిత్రులు కాగలరని చెప్పబడినది. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనము అనునవి మిక్కిలి శక్తిమంతములగుటచే ఉత్తమ అధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదం ఉండదు. ఎవరైనాను అట్టి భక్తిని గ్రహించవచ్చును. అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని శరణు పొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు. వాస్తవమునకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులు, రజోగుణ ప్రధానులు క్షత్రియులు లేక పరిపాలకులు, రజస్తమోగుణ మిశ్రితులు వైశ్యులు లేక వర్తకులు, తమోగుణ ప్రధానులు శూద్రులు లేక కార్మికులు అని 4 తరగతులుగా విభజింపబడిరి. ఈ 4 తరగతుల కంటేనూ తక్కువైన వారు చండాలురు పాప కుటుంబమును జన్మింతురు. సాధారణముగా అట్టి పాప జన్మల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరింపరు. కానీ భక్తియుక్త సేవా విధానము మిక్కిలి శక్తివంతమైనదగుటచే శుద్ధ భక్తుడు సమస్త నీచ జనులందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణత్వమును పొందునట్లుగా చేయగలుగును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. వ్యపాశ్రిత్య అను పదముచే సూచింపబడినట్లు మానవుడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణు పొందవలెను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటేనూ యోగుల కంటేనూ గొప్పవాడు కాగలడు. హరే కృష్ణ. సో ఏ ఇన్స్టింక్ట్ కిక్ అయి ఉంటుంది మాతాజీ? ఏది హర్ట్ అయి ఉంటుంది ఈ శ్లోకంలో? ఏ వర్డ్ హర్ట్ అయి ఉంటుంది? అయ్యిందో అండి. అంటే నాకేమి హర్టింగ్ ఏమనిపించలేదండి. కాకపోతే అందరూ ఒకటే అని అన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా నెగెటివ్‌గా తీసుకోవాలనేది ఐ డోంట్ థింక్ సో. అందరూ భగవంతుడినే అనుకున్నప్పుడు ఇంక అందులో నాకేమి అనిపించలేదండి. ఐ డోంట్ నో. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకా ఎవరికైనా ఓకే. సో ఎవరికి ఏమి అనిపించకపోతే నేను కొత్తగా పుట్టించాలనుకోవట్లేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మాం హి పార్థ, మాం నన్ను శరణు పొందిన వాళ్ళకి పార్థ, ఎవరైతే నా శరణాగతి చేస్తారో, నన్ను నా యొక్క సేవ చేస్తారో, నాకు భక్తియుక్త సేవని చేస్తారో, మాం హి పార్థ మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నా శరణు పొందుతారో, యోపి సూయ పాపయోన్య, వాళ్ళు పాపయోనిలో పుట్టినప్పటికీ, అంటే పాపంతో కూడినటువంటి జన్మలు తీసుకున్నప్పటికీ, స్త్రీయో వైశ్య తథా శూద్ర, స్త్రీలు వైశ్యులు శూద్రులు, వీళ్ళని భగవంతుడు పాపయోన్య అని పిలిచాడు అనమాట. తేపి యాంతి పరాగతి, అలాంటి వాళ్ళకి కూడా పరమగతి పొందడానికి అవకాశం ఉంది.
అంటే తక్కువ జన్మల్లో పుట్టినప్పటికీ వీళ్ళకి నన్ను పొందేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ భగవంతుడు ఏ విధంగా వీళ్ళని తక్కువ జన్మలు అంటున్నాడు అనేది మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పర్స్పెక్టివ్ లో వీళ్ళది తక్కువ జన్మ అంటున్నారు? ఇది రిపీటెడ్ గా భాగవతంలో, భగవద్గీతలో చాలా చోట్ల వస్తుంది. స్త్రియో వైశ్యాస్ తథా శూద్రస్, ఈ కేటగిరీ వాళ్ళందరినీ పాప అదే లోవర్ జన్మలు అని వస్తుంది. స్త్రీలు బలం ఉండదు కదా మాతాజీ స్త్రీలకి, సో అందుకు మేబీ ఫిజికల్ స్ట్రెంత్ అంటారా? అవును మాతాజీ. ఓకే. ఇంకా శూద్రులు వాళ్ళు అంటే వాళ్ళు నార్మల్ గా వాళ్ళు చేసిన పనులకే వాళ్ళు ఆ జన్మలు తీసుకుంటాయని చెప్పి భగవద్గీతలో ఇంతకు ముందు చెప్పారు కదా మాతాజీ. అంటే తక్కువ ఏవైనా అంటే నార్మల్ గా తమో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటప్పుడు ఇలాంటి జన్మలు వస్తాయి అని సంథింగ్ మాతాజీ. వెరీ గుడ్. ఆ వర్డ్ తమో గుణం వర్డ్ ఐల్ టేక్ ఇట్. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా థాట్స్ వచ్చినాయి? ఇంతకు ముందు విన్న దాంట్లో మామూలుగా జన్మతః మనం బ్రాహ్మణులము కాకపోయినా కానీ మనం ఆచరించే పద్ధతుల ద్వారా చేసే అంటే అది గుణకర్మ చాతుర్వర్ణ్యమయా సృష్టం. గుణకర్మ మన గుణాలను బట్టి, మనం చేసే కర్మలను బట్టి జన్మతః మనం ఈ వర్ణాల్లోకి వెళ్ళకపోయినా సరే ఓకే. సో ఇక్కడ జన్మతః లేకపోయినా మన గుణాలను బట్టి ఉన్నా కానీ వాళ్ళని పాపయోనిహ అంటున్నాడు భగవంతుడు. సో ఆల్రెడీ భగవంతుడు ఇక్కడ జన్మం ప్రకారం డిసైడ్ చేయట్లా, మన కర్మలు గుణాలను బట్టే డిసైడ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈ వర్స్ భగవంతుడి యొక్క కరుణని చూపిస్తోంది. బట్ ఈ వర్స్ని చాలా మంది రాంగ్ గా అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్స్ అన్ని వేస్తున్నాను. ఒకవేళ నేను ఈ క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు ఆలోచిస్తే నేను ఏం ఆన్సర్ చెప్తానా అని ఇంకొంచెం శ్రద్ధగా విని ఆ ఆన్సర్ని మీరు పట్టుకొని, మీరు గుర్తుపెట్టుకొని రేపు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ వర్సెస్ చదివేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి నేను ఆ మాట అంటున్నాను. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటి చెప్పారు మాతాజీ, ఇంకోటి శూద్రులకి తమో గుణం ఉంటుంది కాబట్టి. మరి వైశ్యాస్ని ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళకు కూడా ధనం అనే దాని మీద ఏమైనా ఆశ ఉంటుందేమో. రజోగుణం ఉంటది మాతాజీ. రజోగుణం ఎక్కువగా ఉంటుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వండర్ఫుల్, అన్ని పాయింట్స్ కరెక్ట్గా వచ్చినాయి. సో నిజానికి అసలు మనిషి జన్మ తీసుకోవడమే చాలా గ్రేట్. మనిషిగా జన్మ తీసుకుంటేనే జంతువుల కంటే కూడా మనకి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడానికి. మిగతా ఏ శరీరం తీసుకున్న వాళ్ళకి లేదు, మనిషి జన్మకి చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ భగవంతుడు లో క్లాస్ అన్నది ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంది వాళ్ళకి అన్న కారణం మీద వాళ్ళని లోగా పెట్టాడు. కానీ ఇంకా వేరే ఏ కారణంగా వాళ్ళని ఏదో బానిసలు చేసి చూడమన్నో, లేకపోతే వాళ్ళకున్న భౌతికమైన ఆస్తులో, తెలివితేటలో ఇవి తక్కువనో కాదు. వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావాలు, వాళ్ళకున్న లక్షణాలు వాళ్ళని ఆధ్యాత్మిక జీవితానికి క్వాలిఫై చేయవు తొందరగా. సో ఇప్పుడు ఈ బ్రాహ్మణ గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ బ్రాహ్మణులు, వైశ్య గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ వైశ్యులు, శూద్ర గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ శూద్రులు. సో బ్రాహ్మణులకి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది 16వ అధ్యాయం భగవద్గీతలో, ఇంకా చాలా ప్లేసెస్ లో బ్రాహ్మణ యొక్క లక్షణాలని భగవంతుడు వివరించి చెప్తాడు. ఎవరికైతే భగవంతుని తెలుసుకోవాలని కోరికుంటుందో, భగవంతుని పొందాలని కోరికుంటుందో, సింపుల్ జీవితాన్ని బతుకుతారో, ఆస్టెరిటీ ఎక్కువ ఉంటుందో, అంటే లేచి స్నానం చేసి తినడం, స్నానం చేసి ఒక రెగ్యులేటెడ్ లైఫ్, సింపుల్ అండ్ రెగ్యులేటెడ్ లైఫ్, స్పిరిచువల్ ఓరియంటెడ్ లైఫ్ ఉండి, ప్యూర్గా ఉండి, ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి ఎవరిని ఎప్పుడు ఏం ఎక్కడి నుంచి ఏది లాగేద్దామా, ఎక్కడి నుంచి ఏం చేస్తాం, ఇవేమి లేదు.
చాలా సింపుల్ గా లైఫ్ అన్నమాట. నాకు ఇది వచ్చిందా లాభం నేను తీసుకుంటా, నాకు రాలేదా నేను వదిలేస్తా. నేను ఎక్కువగా కింద మీద పడిపోయి నాకున్న టైంని, ఎనర్జీని, రిసోర్సెస్ ని, ఇంటెలిజెన్స్ ని మొత్తాన్ని ఉపయోగించేసి నేనే ఫస్ట్ ఉండాలి, నేనే వెళ్ళిపోవాలి, నాకే వచ్చేసేయాలి అని అలా పరుగులు పెట్టకుండా సింపుల్ గా లైఫ్ పెట్టుకుంటాను. ఆస్టెరిటీగా ఎవరుంటారు, ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ ఎవరికి ఉంటుంది, ప్యూర్ గా ఎవరుంటారు అంటే కల్మషాలు లేకుండా ఎవరుంటారో, సింపుల్ గా ఉంటారన్నమాట. కల్మషాలు లేకుండా ఎవరుంటారు, ఇంద్రియాలని నిగ్రహించుకోవడంలో, ప్రవర్తనలో ఎవరికైతే మెచ్యూరిటీ అండ్ బ్యాలెన్స్ ఉంటుందో, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయో వాళ్ళందరూ బ్రాహ్మణుల కింద పిలబడతారు. అది ఆల్రెడీ 4th చాప్టర్ లో చెప్పేశాడు. చాతుర్వర్య మయా సృష్టం గుణ కర్మ విభాగసగా. నీ గుణాలను బట్టి, నీ యొక్క కర్మలను బట్టి నేను నిన్ను ఏ వర్ణంలో పెట్టాలో ఆ వర్ణంలో పెడతాను. ఇది మాటి మాటికి ఇట్లా అంటున్నారండి. మరి బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన వాళ్ళని మనం కంప్లీట్ గా డిస్రికార్డ్ చేద్దామంటే డిస్రికార్డ్ చేయట్లేదు. తల్లి తండ్రి బ్రాహ్మణ అయి ఉండి ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళైతే ఆ పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్ కి ఆటోమేటిక్ గా ఈ లక్షణాలే వస్తాయి. అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్న కొడుకో కూతురు పుట్టడానికి ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఇంట్లో 24 గంటలు సింపుల్సిటీని, ఆస్టెరిటీని, ఆధ్యాత్మిక జీవితాన్ని, మెచ్యూరిటీని చూస్తుంటే కనుక ఆ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. సో వాళ్ళకి కూడా బై బర్త్ బ్రాహ్మణికల్ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు కాబట్టి ఆ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ని అడాప్ట్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీస్ లో అరుచుకుని, తిట్టుకుని, దెబ్బలాడుకొని, తల్లి తండ్రియే పక్కన వాళ్ళ మీద గాసిప్ చేస్తూ కనిపించి, తల్లి తండ్రులే కుట్రలు కుతంత్రాలు పన్నుతూ, తల్లి తండ్రియే అమ్మా నాన్నల్ని గౌరవించకుండా ఇలా ఉంటే గనక ఓ ఇది నార్మల్ ఏమో అనుకుని వాటినే వాళ్ళు అలవాటు చేసుకుని ఆ బిహేవియర్ నే వాళ్ళు చూపిస్తారు. సో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్ గా ఆ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఆ లక్షణాలు రావడానికి చాలా న్యాచురల్ గా చాయిసెస్ ఉంటాయి. రా వస్తేనే వాళ్ళు అవుతారు. సో కంప్లీట్ గా డినై చేయడానికి ఏమీ లేదు. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ తల్లి తండ్రి ఇద్దరు సింగర్స్ అయితే ఆ ఉన్న వాళ్ళు పుట్టిన పిల్లలు సింగర్ అవ్వాలి అంటే చాలా తేలిగ్గా అవుతారు. బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ అవసరం లేదు. అవైలబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. తల్లి తండ్రి గొప్ప విద్వాంసులు, మొత్తం అంత విద్యని నేర్పించగలుగుతారు. గొప్ప సింగర్ అయ్యే ఛాన్స్ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు అవ్వాలనుకుంటే. వాళ్ళు అవ్వకూడదు అని అనుకుంటే గనక వాళ్ళని బలవంతాన సింగర్ తల్లిదండ్రులు చేయలేరు, వాళ్ళిద్దరూ అయినప్పటికీ కూడా. సో ఆ కుటుంబంలో పుట్టడం మనకి అడ్వాంటేజ్, ఆ క్వాలిటీస్ ని పెంచుకోవడం కోసం. సో ఇక్కడ భగవంతుడు చెప్తుంది ఏంటంటే బ్రాహ్మణ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకోవడానికి, భగవంతుడిని శరణు చేయడాన్ని, భగవంతుడిని పొందడం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఆ డైరెక్షన్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు ఆ దృష్టిలోనే. సో శూద్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, వాళ్ళ జీవితాలు రెగ్యులేటెడ్ గా ఉండవు, తమో గుణంలో ఉంటారు, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనానికి జీవితాన్ని ఉపయోగించరు. ఎంతసేపు తినటం, పడుకోవడం, ఎలా సుఖాలను అనుభవిద్దాం, ఎలా ఇంద్రియాలను అనుభవిద్దాం, ఇంకా ఏం చేద్దాం, వీటి వైపే వాళ్ళ ఆలోచనలన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి చాలా కష్టం ఆధ్యాత్మిక జీవితం పట్లకు వెళ్ళటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే టు డే యాక్టివిటీస్ లోనే ఒక రెగ్యులేషన్ లేదనుకోండి, ఇష్టం వచ్చినప్పుడు పడుకొని, ఇష్టం వచ్చినప్పుడు లేచి, కావాల్సిన టైం అంతా వేస్ట్ చేసేసి, ఎప్పుడో ఇంకా ఆ పని చేయాలి కాబట్టి బలవంతంగా ఒక 10 సార్లు చెప్పించుకొని లేచెళ్ళి చేసి, ఇలా చేసే వాళ్ళకి వీళ్ళని పొద్దున్నే లేచి జపం చేసుకుని, స్నానం చేసి జపం చేయమంటే అది అసలు ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది. అది జరగదు ఎప్పటికీ కూడా. రెగ్యులేటెడ్ గా లేనప్పుడు లైఫ్ తపస్సులు చేయడానికి కానీ, ఆచారాలు పాటించడానికి కానీ చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎదగడం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు పాపయోన్య, వీళ్ళు ఎక్కువ పాపం చేసుకుని జన్మించారు కాబట్టి భగవంతుడికి ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా ఉండేటువంటి లక్షణాలు లేనట్లుగా ఉన్నారు అక్కడ. ఆ దృష్టిలో, ఇంకా వేరే ఏ దృష్టిలో కాదు. ఏదో ఒకళ్ళు మైటీ, ఒకళ్ళేమో స్లేవ్స్, అట్లా కానే కాదు అసలు. ఇక్కడ భగవంతుడి రెస్పెక్ట్ తోటి వాళ్ళకి యోనిజం. ఇకపోతే స్త్రీల విషయంలో ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి అసలు కాదు ఇక్కడ భగవంతుడు మాట్లాడుతుంది. స్త్రీలకు ఉన్నటువంటి ఒక హయ్యర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హైలీ బాడీ కాన్షియస్. ఆడవాళ్ళకున్నంత బాడీ కాన్షియస్నెస్ మగవాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోగలరు, ఆడవాళ్ళు అలా వెళ్ళలేరు.
వాళ్ళు సరైన బట్టలు వేసుకోవాలి, దానికి మ్యాచింగ్ నగలు వేసుకోవాలి, మ్యాచింగ్ కలరు అన్ని, అసలు వాళ్ళు తమని తాము ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాము అనే అనే ఒక గుణం ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనకి చాలా ఒక టైప్ ఆఫ్ జోక్స్ వచ్చినా గానీ, ఎన్ని ఉన్నా గానీ ఏమీ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్టలు. సో ఎప్పుడు కొత్త, అసలు ఆ బాడీ కాన్షియస్నెస్ హైగా ఉంటుంది కాబట్టి, ఎక్కడైతే బాడీ కాన్షియస్నెస్ హైగా ఉంటుందో నువ్వు సోల్ కోసం ప్రయత్నం చేయాలి, ఆధ్యాత్మిక జీవితం పట్లకి వెళ్ళాలి అనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన హైలీ బాడీ కాన్షియస్ గా ఉంటాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి, ఎక్కువ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ గా ఎక్కువ డ్రివెన్ అయిపోతూ ఉంటారు. ఫిలసాఫికల్ గా కంటే కూడా ఎక్కువ ఎమోషనల్ గా డ్రివ్ అవుతూ ఉంటారు. ప్రాక్టికల్ గా, రేషనల్ గా, బ్లాక్ అండ్ వైట్ గా చేసి అట్లా ఉండరు. ఏదో ఒక ఎమోషన్ హైగా రూల్ చేసేస్తూ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక జీవితం పట్లకి వెళ్ళడం చాలా కష్టం. తక్కువ అనలిటికల్ గా ఉంటారు, తక్కువ ఫిలసాఫికల్ గా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తారు కానీ భగవంతుడిని పొందటం కోసం కాదు. నిజానికి చూస్తే చాలా మంది ఆడవాళ్లే పూజలు చేస్తూ ఉంటారు, గుళ్ళకు వెళ్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు పోవడం కోసం ఏం చేయాలి అనే ఆ దృష్టి వైపుగా, ఏదో ఒకటి వర్కౌట్ చేద్దాం అనే దృష్టి వైపుగా వెళ్తూ ఉంటారు. బట్ అది రిచువల్ కానీ అది స్పిరిచువల్ కాదు. సో స్పిరిచువల్ గా వెళ్ళడానికి హైలీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బాడీలీ కాన్షియస్నెస్ ఒకటి, హైగా ఎమోషనల్ గా ఉండడం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ గా ఉండి ఎమోషనల్ గా డిపెండ్ అయి ఉంటారు రిలేషన్షిప్స్ మీద. సో ఆ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడంలో తమ గురించి తాము తక్కువ ఆలోచించుకుంటారు. సో ఆధ్యాత్మికంగా ఇంకా తక్కువ ఆలోచించుకుంటారు. కాబట్టి ఈ ముగ్గురికి ఆధ్యాత్మిక జీవితం వైపుకి ఆధ్యాత్మిక జీవితం దృష్ట్యా గనక ఆలోచిస్తే చాలా డిసడ్వాంటేజ్ ఉంది. ఇకపోతే వైశ్యాస్ కి బిజినెస్ చేస్తారు. సో బిజినెస్ చేసేటప్పుడు ఎక్కువ బిజినెస్, కౌ ప్రొటెక్షన్ వీటిల్లో వైశ్యాస్ ఎక్కువ ఉంటారు కాబట్టి బిజినెస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఫెయిర్ గా ఉండడం అనేది కుదరదు. సో డెఫినెట్ గా ఒక చీటింగ్ ప్రొపెన్సిటీ ఉండాలి, ప్రాఫిట్ ఓరియంటెడ్ గా ఉండాలి, విపరీతమైన ప్యాషన్ ఉండాలి, రజోగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సత్వగుణ లక్షణాలు లేవు కాబట్టి అగైన్ వీళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే ఆల్రెడీ వీళ్ళకి హయ్యర్ గ్రౌండ్ లేదు, వీళ్ళు లోవర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఎందుకని? సత్వగుణంలో లేరు కాబట్టి. లోవర్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ కూడా భక్తి కనుక పట్టుకున్నారంటే, భక్తి మార్గంలో కనుక వెళ్తే, భక్తి యోగం ఏం చేస్తుందంటే అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తుంది. ఎందుకంటే భక్తి శరీరంతో సంబంధించింది కాదు, భక్తి మనం చేసేటువంటి తపస్సు ఆస్టరిటీస్ కి సంబంధించింది కాదు, భక్తి హృదయానికి సంబంధించింది. మన హృదయంలో భగవంతుడిని పెట్టుకోవడం, మన హృదయాన్ని భగవంతుడికి ఇవ్వడం. సో ఇది హృదయానికి సంబంధించిన విషయం కాబట్టి భక్తి చేయడం చాలా సింపుల్ అని ఆల్రెడీ ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే భగవంతుడు చెప్పేశాడు కాబట్టి అందరినీ ఒకే లెవెల్ మీదకి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో భక్తి ఈక్వల్ గ్రౌండ్ పెట్టేస్తుంది. మిగతా మార్గాలు ఏవైతే ఉన్నాయో, కర్మకాండ, జ్ఞాన మార్గం ఏదైతే ఉందో, కర్మకాండలో ఏంటి, ఎక్కువ పుణ్యకర్మాలు చేయాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి. యజ్ఞాలు యాగాలు చేయాలంటే ఆస్ట్రేర్ గా ఉండాలి, ఆచారాలన్నీ పాటించాలి, కూర్చోవాలి గంటలు గంటలు అక్కడ. సో ఇంద్రియాలన్నీ కంట్రోల్ గా ఉండాలి. ఇవన్నీ ఆడవాళ్ళకి చాలా మటుకు సాధ్యం పడవు. నెలకొచ్చే డేట్స్ వల్ల కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కానీ, వేరే వాటి వల్ల కానీ, పిల్లల్ని చూసుకోవాలి, వేరే వాళ్ళని చూసుకోవాలి కాబట్టి కూర్చొని గంటలు గంటలు యజ్ఞాలు యాగాలు చేయమంటే చేయలేరు, టైం సరిపోదు వాళ్ళకి. సో అందుకని కర్మకాండ దగ్గరికి వచ్చేటప్పటికి డిసడ్వాంటేజ్ అయిపోయింది. అలాగే జ్ఞానకాండ కూడా ఏంటి, చదవాలి, రెగ్యులర్ గా చదువుతూ దాని మీద తర్కం చేస్తూ డిస్కషన్స్ పెడుతూ చేయాలి. సో అది కూడా చదువు వచ్చి ఉండాలి ఫస్ట్. చదువు వచ్చి, ఆ చదువు కూడా ఎంతవరకు వచ్చి ఉండాలి, ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్ వేలో డిస్కషన్ చేసేటట్టుగా ఉండాలి. ఏదో పిచ్చి పిచ్చిగా వాదించకూడదు కదా, ఒక కన్స్ట్రక్టివ్ వేలో డిస్కషన్ చేసేంతగా ఉండాలి. సో మళ్ళీ అక్కడ కూడా డిసడ్వాంటేజ్ అయిపోతుంది. జ్ఞాన మార్గం కానీ కర్మ మార్గం కానీ డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఎందుకంటే భక్తి ఒక్కటే హృదయానికి సంబంధించింది, భక్తి ఒక్కటే
భగవంతుడికి సంబంధించింది కాబట్టి వేరే ఏవి చూడదు. నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు ఎన్ని స్క్రిప్చర్స్ చదివావు, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసావు, ఎన్ని యాగాలు చేసావు, ఎన్ని ఉపవాసాలు చేసావు, ఎంత దానం చేసావు, ఇవేవి చూడండి ఏంటి అంటే భక్తి. సో అందుకని భక్తి ఏం చేస్తుందంటే ఎటువంటి ఏ గుణంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా భక్తిని ఎంబ్రేస్ చేయగలరు, భక్తిని అడాప్ట్ చేసుకోగలరు. ఎంత డిసడ్వాంటేజెస్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళప్పటికీ కూడా భక్తిని ఎంబ్రేస్ చేసుకుని భక్తిని ప్రాక్టీస్ చేయగలరు. కాబట్టి భక్తి మార్గం ఏం చేసేస్తుందంటే వీళ్ళని వీళ్ళు తరింపజేసుకునేటట్టుగా చేయడానికి అవకాశం ఇస్తుంది. సో అలాంటి ఒక భక్తి మార్గాన్ని భగవంతుడు ఇవ్వడం అది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఇక్కడ భగవంతుడు డిస్క్రిమినేట్ చేసి చూడట్లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ పిల్లల్లోనే ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే పిల్లవాడు, కాలికి దెబ్బ తగిలిన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మీరు ఎవరు చేయి పట్టుకొని నడుస్తారు? కాలికి దెబ్బ తగిలిన పిల్లవాడు చేయి పట్టుకొని నడుస్తారు. ఎందుకని? రెండు కాళ్ళు శుభ్రంగా ఉండి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మార్గం ఎక్కడికి వెళ్ళాలో తెలిసి తనంతట తాను వెళ్ళగలిగిన పిల్లాడిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అదే డైరెక్షన్ లో వెళ్తాడు, అక్కడికే వెళ్తాడు. కాలికి ఏదో దెబ్బ తగిలి నడవలేక సహాయం అవసరమే ఉన్న పిల్లవాడిని చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాలి. వాళ్ళకి మనం ఇచ్చే ఆ చేయూత వాళ్ళని కూడా ఆ డెస్టినేషన్ చేర్చడానికి ఈలవుతుంది. అది అలాంటప్పుడు మనం తల్లిని నువ్వు డిస్క్రిమినేట్ చేసావు, ఆ పిల్లాడు చేయబట్టుకోలేదు, ఈ పిల్లాడు చేయబట్టుకున్నావు, నీకు వాడి మీద ప్రేమ లేదు, వీడి మీదే ప్రేమ ఎక్కువ ఉందని మనం అనటానికి లేదు. అక్కడ తెలుసు తల్లికి ఎట్లా వెళ్తుంది. సో భగవంతుడు ఈ భక్తి మార్గాన్ని నిజంగా ఒక చేయూతనివ్వడం కోసం ఎలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా, ఎంత పాపపు పనులు చేసిన వాళ్ళైనా సరే, ఎంత మిగతా చదువుకోని వాళ్ళకైనా సరే, ఏ జ్ఞానం లేనటువంటి వాళ్ళకైనా సరే, కర్మకాండ చేయడానికి ఎటువంటి డబ్బులు ఆస్తులు లేనటువంటి వాళ్ళకైనా సరే నన్ను పొందే అవకాశం నేను ఇవ్వాలి కాబట్టి భక్తి మార్గాన్ని భగవంతుడు ఇచ్చాడు. సో అందుకనే భాగవతంలో ఎంతో మంది గొప్ప భక్తులు ఉన్నారు. ఒక్కసారి భక్తి లెవెల్కి వచ్చేసిన తర్వాత భక్తి ఇందాక చెప్పుకున్నట్టు హృదయానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. ఎప్పుడైతే ఆత్మని పిక్చర్ లోకి తీసుకొచ్చామో అక్కడ వైశ్యాస్ లేదు, బ్రాహ్మణాస్ లేదు, క్షత్రియాస్ లేదు, స్త్రీ లేదు, పురుష లేదు, ఎవరు లేరు, అందరూ సమానం. బికాస్ ఆత్మ లెవెల్లో మాట్లాడుతున్నాం. ఆత్మకి రంగు, రూపు, లావు, సన్నము, తెలుపు, ఎరుపు, నలుపు, బ్రాహ్మణ, క్షత్రియ, ఇండియన్, అమెరికన్, పలానా కులం, పలానా స్ట్రీట్ ఏమీ లేదు. భక్తి పుట్స్ ఎవ్రీబడి ఆన్ ఏ ఈక్వల్ ప్లాట్ఫామ్. బికాస్ అది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన, ఆత్మకి సంబంధించిన విషయం కాబట్టి. సో ఈ డిఫరెన్సెస్ అన్ని ఎప్పుడు వస్తాయి? మనం కూడా చూడండి, మనం కూడా ఇప్పుడు ఎవరినైనా జడ్జి చేసేటప్పుడు జనరల్ గా మనం చూడంగానే వాళ్ళ మనసు ఏంటో మనకి తెలియదు, వాళ్ళ హృదయంలో ఏముందో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ ఆలోచన తీరులేంటో మనకి తెలియదు. కానీ మన కళ్ళకు కనిపించేవి ఏంటి? వాళ్ళని చూడంగానే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న నగలు, వాళ్ళు ఎలా ఉన్నారు, అందంగా ఉన్నారా, అందంగా లేరా, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి పలానా డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళు ఏమన్నా ప్రొఫెసర్సా, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళ, ఇలా ఇవి చూసి మనం ఏమనుకుంటాం? ఓ వీళ్ళు చాలా గ్రేట్, వీళ్ళని మనం హైరార్కీలో పైన పెట్టాలని అనుకుంటూ ఉంటాం. బట్ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో మనం గ్రహించాం అనమాట. సో ఇది ఆ భౌతికమైన కంపారిజన్ అన్నమాట. భక్తి ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ కేర్ మీరు ఏం బట్టలు వేసుకున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఏ హైరార్కీలో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ రంగులో ఉన్నారు, ఏంటి, ఎక్కడ, అదేం చూడదు. ఆత్మ లెవెల్లో తీసుకొచ్చి పెట్టి ఇంటర్నల్ గా ఏంటి, మీరు మీ ఇంటర్నల్ డిస్పోజిషన్ ఏంటి, మీ హృదయం ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని చూస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు కూడా, మనం కూడా జనరల్ గా మనుషుల యొక్క హృదయాలను చూడడం మొదలు పెట్టామంటే మనం ఇంకా ఎక్కువ బాగా అర్థం చేసుకుంటాం. ఎక్స్టర్నల్ గా వాళ్ళు చూపిస్తున్న దానికంటే వాళ్ళ హృదయాలని మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళని జడ్జి మనం ఇంకా బెటర్ గా చేయగలుగుతాం అన్నమాట. లేకపోతే మనం ఎప్పుడూ కూడా రాంగ్ గా జడ్జ్ చేస్తూ ఉంటాం. సో ఇదే విషయం భక్తి విషయంలో కూడా ఇదేంటి అంటే మనం కూడా ఈ ఈ ఎక్స్టర్నల్ విషయాలని పెట్టి ఒకళ్ళని ఒక హై పొజిషన్ లో పెట్టడం అనే ఒక అలవాటు అయిపోయి మనకి భౌతికంగా భక్తి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఇలాంటి పొజిషన్స్ మనల్ని హై పొజిషన్ లో పెడతాయి, భగవంతుడికి దగ్గరగా పెడతాయి అనుకుంటాం. ఏవి? నేను ఎక్కువ రౌండ్స్ చాంట్ చేస్తున్నాను, లేకపోతే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, లేకపోతే నేను ఇంత ఎక్కువ డొనేషన్ చేశాను, లేకపోతే నేను గుళ్ళో ఇంత పెద్ద పొజిషన్ లో నేను ఉన్నాను. సో ఇలాంటివన్నీ మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాయని మనం అనుకుంటాం. బట్ భగవంతుడు
ఈ ఎక్స్టర్నల్ వాటికి వేటికి లొంగేటువంటి వాడు కాదనమాట. ఇంటర్నల్ గా మన హృదయం ఎక్కడుంది, ఎంత ప్యూర్ గా ఉంది, ఎంత భగవంతుడిని కోరుకుంటోంది అనే విషయం మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. దానికి ఎటువంటి ఎక్స్టర్నల్ థింగ్స్ అవసరం లేదు. ఎటువంటి ఎటువంటి పారాఫర్నేలియా ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మనం కూడా ఎప్పుడు ఏది ఇన్కల్కేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మన హృదయం భగవంతుడికి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. సాధారణంగా చాలా సార్లు మన ప్రయత్నం మన ఎక్స్టర్నల్ బాడీ తీసుకెళ్లి పెడతాం గుళ్ళలో వాటిల్లో, అక్కడే కూర్చుంటాం, అక్కడే చూస్తూ ఉంటాం. బట్ మనసు మాత్రం పలు పలు చోట్లకి పలు విషయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఏ సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడికి మనం ఆ సర్వీస్ ని కంప్లీట్ గా అడ్వాంటేజ్ తీసుకుని భగవంతుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి అని అంటే గనక మన మనసు భగవంతుడి దగ్గర ఉండాలి. మన మనసు గనక వేరే ఏ విషయాల మీద ఉన్నప్పటికీ, మనం ఎంత గొప్పగా ఆ సర్వీస్ చేసినప్పటికీ, మనం ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత బ్రహ్మాండంగా పాడినప్పటికీ, ఎంత బంగారంగా చదివినప్పటికీ, ఎంత బ్రహ్మాండంగా చెప్పినప్పటికీ, మనసు భగవంతుడి దగ్గర గనక లేకపోతే ఆ ఎక్స్టర్నల్ గా చేసినటువంటిదంతా కూడా కేవలం ఒక ఆటలాగా అయిపోతుంది, ఒక డ్రామా లాగా అయిపోతుంది, ఒక పగటి వేషం లాగా అయిపోతుంది. ప్రయోజనాన్ని ఇవ్వదు మనకి. సో ఎప్పుడు మనం దేని గురించి ప్రయత్నం చేయాలి అంటే ఇంటర్నల్ గా హృదయం శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హృదయాన్ని భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఇన్నర్ అట్రాక్షన్ లేకపోతే భగవంతుడి పట్ల ఎక్స్టర్నల్ గా మనం ఎన్ని ఫీట్లు చేసినా సరే, అక్కడ కొంతమంది ఒక్కొక్కసారి గొప్ప భక్తులు అని చెప్పుకోవడం కోసం చేస్తూ ఉంటారు, లేకపోతే డాన్స్ చేసేటప్పుడు తన్మయత్వం చెందుతూ ఉంటారు, లేకపోతే ఊరికే ఆహా ఎంత బాగుందో ఏంటో అని మనం అంటే అందరూ నన్ను గ్రేట్ అనుకోవాలి అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తే ఇవన్నీ జనాల్ని అట్రాక్ట్ చేస్తాయేమో కానీ భగవంతుడిని అట్రాక్ట్ చేయవు. అదే విధంగా ఈ ఎక్స్టర్నల్ కన్వెన్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, హైరార్కీస్ ఏవైతే ఉన్నాయో, ఆడవాళ్ళు, వైశ్యాసు, శూద్రాసు, లేకపోతే వేరే 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 ఇవన్నీ కర్మకాండ, జ్ఞానకాండకు అడ్డులు అవుతాయేమో కానీ భక్తికి ఏ విధంగా అడ్డు కావు. భక్తి వీళ్ళు భక్తి మార్గాన్ని కనుక తీసుకుంటే ఇంకా తొందరగా ప్రోగ్రెస్ అయ్యి తొందరగా భగవంతుడిని పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఈ ఈ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి చదివితే భగవంతుడి యొక్క హృదయం మనకు అర్థం అవుతుంది. మాంహి పార్థ వ్యపాసిత్ర, నన్ను ఎవరైతే పూర్తిగా ఆశ్రయిస్తారో, యోపిసూయ పాపయోనులను ఎందుకన్నాడంటే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి, స్త్రీయో వైశ్యాస్ తథా శూద్రాస్, ఈ కేటగిరీస్ కి చెందిన వాళ్ళు తేపియాంతి పరాంగతి, ఎప్పుడైతే వీళ్ళు నా పాదాలను ఆశ్రయించి భక్తి మార్గాన్ని పట్టుకుంటారో వీళ్ళు తొందరగా నా దగ్గరకు వచ్చేస్తారయ్యా, పరంగతిని వీళ్ళు పొందేస్తారు, వీళ్ళకి వేరే ఏ విధమైన అడ్లు ఉండవు అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. భక్తియుక్త సేవ యందు ఉత్తమ అధమ తరగతులకు చెందిన జనుల నడుమ భేదము లేదని దేవదేవుడు ఇక్కడ స్పష్టంగా ప్రకటించి ఉన్నాడు. భౌతిక జీవిత భావనమునందున్నప్పుడు అట్టి భేదములు ఉండవచ్చును, కానీ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ అందు నెలకొనిన వానికి అట్టి భేదములు ఉండవు. సో ఈ పర్పట్ నుంచి మనం ఇంకొక తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనాల యొక్క భౌతిక అసెట్స్ ని చూసి వాళ్ళని జడ్జి చేయడం మానేసేయాలి. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్న వస్తువులు, నగలు చూసి జడ్జ్ చేయడం మానేయాలి. చాలా ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. నన్నే ఎంతమంది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట నా లైఫ్ లో. ఈజీగా జడ్జ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనే, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ వాటి మీద చాలా ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది మనం మానేయాలి. దిస్ ఈజ్ సంథింగ్ మనం ఒక అఫెన్స్ చేస్తాం అనమాట. అంటే మీరెవరో నన్ను జడ్జ్ చేశారని కాదు. నేను ఇండియా వెళ్ళినప్పుడు మా చెల్లెల వాళ్ళది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అనమాట. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అయినప్పుడు ఏంటంటే అక్కడ అంటే మా చెల్లెలు మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు సిఎఫ్ఓస్ కంపెనీస్ కి. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక 2-3 మెయిట్స్ ఉంటారు ఇంట్లో. సో వాళ్ళ పిల్లల్ని మెయిట్స్ తీసుకెళ్ళడం వాళ్ళకి అలవాటు అనమాట, స్కూల్ కి వాటికి. సో నేను వెళ్ళినప్పుడే పిల్లలు ఏమనుకుంటారు, ఈ పిల్లలు ఏంటంటే పెద్దమ్మ నువ్వు తీసుకురా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని దింపంటారు. నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తుంటా. పాపం మిగతా మెయిట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఒక కొత్త మెయిట్ తీసుకొచ్చారు అనుకుంటా రేవతి గారు అనుకుంటారు నన్ను చూసి. అంటే నేను అలాగే డ్రెస్ అయి కూడా ఉంటాను, సింపుల్ గా ఏదో చుడిదార్ వేసుకుని ఉంటాను. నేనేమి ఎక్కడ ఏ విధంగానూ ఆ కమ్యూనిటీలో ఇంతకు ముందు కనిపించుండను వాళ్ళకి.
సో నేను ఎక్కడ ఏ విధంగా నన్ను చూస్తే ఏది నన్ను చూడంగానే నేను ఫలానా కేటగిరీ అని చెప్పడానికి ఉండదన్నమాట. సో వాళ్ళు తర్వాత మా చెల్లికి ఫోన్ చేసి చెప్పి, కొత్త మేడ్ని పెట్టుకున్నారా అండి మీరు అని అడుగుతారనమాట. సో ఈజీగా, చాలా ఈజీగా మనకి ఏంటంటే ఆ జడ్జింగ్ వాళ్ళు వేసుకున్న బట్టలు నగలు చూసి జడ్జ్ చేస్తాం. సో ఈ పర్స్పెక్టివ్ ని మనం మానేయాలి. ఈ పర్స్పెక్టివ్ ని మానేసి అప్పుడు యాక్చువల్లీ మనం రియల్ ఫ్రెండ్షిప్స్ చేయగలుగుతాం. లేని పక్షంలో మన ఫ్రెండ్షిప్స్ ఎక్స్టర్నల్ అసెట్స్ మీద ఉంటాయి కాబట్టి అవి రియల్ గా ఉండవు అనమాట. ఇంకొకటి, భక్తుల్ని జడ్జ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జడ్జి చేయకూడదు ఫస్ట్, బట్ జడ్జింగ్ ఆటోమేటిక్ గా ఇన్స్టింక్ట్ గా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుట అర్హులై ఉన్నారు. శ్రీమద్ భాగవతం నందు చండాలుడని సునక మాంసము భుజించువారు పిలువబడు అత్యంత నీచ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తుని సాంగత్యమున పవిత్రులు కాగలరని చెప్పబడింది. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనం అనునవి మిక్కిలి శక్తిమంతమగుటచే ఉత్తమ అధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదం ఉండదు. ఎవరైనాను అట్టి భక్తిని గ్రహించవచ్చును. అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని శరణు పొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రులు కాగలడు. అతి సామాన్యం, పైసా ఖర్చు లేని మార్గం ఏదన్నా ఉందంటే అది భక్తి మార్గమే. నాకు అది లేదు, నేను ఈ నోము చేయలేకపోతున్నాను, ఆ నోము చేయలేకపోతున్నాను, ఆ యజ్ఞం చేయలేకపోతున్నాను, ఈ యజ్ఞం చేయలేకపోతున్నాను, అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. భక్తి మార్గంలో నామజపం చెప్పుకుంటూ భగవంతుని కథ వింటూ ఉన్నాము అంటే గనక పవిత్రమై తొందరగా ప్రోగ్రెస్ అయిపోతాం. వాస్తవం నాకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు, రజోస్తమో మిశ్రితులై అని 4 తరగతులుగా విభజించబడతారు. సో ఈ 4 తరగతుల్లో వాళ్ళకి, బ్రాహ్మణులకి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, క్షత్రియులకి రజోగుణం ఎక్కువగా ఉంటుంది, వైశ్యులకి తమో గుణాలు ఉంటాయి, శూద్రులకి కంప్లీట్ గా ప్రీడామినేటింగ్ గా తమో గుణంలో ఉంటారన్నమాట వాళ్ళు. సో తమో గుణంలో ఉన్న వాళ్ళని మీరు ఇప్పుడు చూడండి, ఒక అరగంట నిద్ర కూడా త్యాగం చేయలేని వాడిని, చెప్తే కానీ వినని వాళ్ళని, ప్రతి పనిని ప్రొకాస్టినేట్ చేసే వాళ్ళని, శుభ్రంగా ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు సోఫాలోనే కూర్చుని ఫోన్లు తిప్పే వాళ్ళని, వీళ్ళని మీరు చదవమన్నా, ఉద్యోగం చేయమన్నా, ఏమన్నా పని చేయమన్నా, కిందకెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెమ్మన్నా తేరు వాళ్ళు. అది కూడా పెద్ద టాస్క్ కింద ఉంటుంది. అట్లాంటి వాళ్ళని అసలు ఎలా భగవంతుడి వైపు తిప్పగలుగుతాం? అంత అంత తమో గుణంలో ఉన్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది ఆధ్యాత్మిక జీవితం. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే గనక మేలుకోవాలి మనం. ఎందుకంటే ఇంకా అలాగే మన జీవితాలని మనం కంటిన్యూ చేసామంటే మనకి నెక్స్ట్ వచ్చే జన్మ యానిమల్ జన్మే. ఎందుకంటే వాటికే ఎటువంటి రూల్స్ లేవు, వాటికే ఎట్లాంటి పాపలు లేవు. సో ఒకవేళ మనం కంప్లీట్ గా తమో గుణంతో ప్రీడామినేట్ అయి ఉంటున్నాం అంటే ఇంక ఏం చేస్తామండి, ఇంక ఇలా పుట్టామండి, ఇంక ఈ పుట్టుకతో వచ్చినవి పుట్టకలతో గాని పోవు, పుట్టుతో వచ్చిన గుణం చస్తే గాని పోదు అని సర్ది చెప్పుకోకూడదు. ఎలా అయితే మనం ఏ గుణం మన మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ గుణం నుంచి సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎలా, ఇప్పుడు సపోజ్ డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ అవుతున్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి ఎక్కువ కబుర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఎలా ఎంట్రన్స్ రాయాలి, ఎలా ఏం చేయాలని తెలుసుకుంటుంటారు. అదే విధంగా మనం సత్వగుణంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనల్ని సత్వగుణంలో ఉంచేటువంటి సాంగత్యం చేసే వాళ్ళని పట్టుకొని సత్వగుణంలో ఉన్న వాళ్ళతోటి సాంగత్యం చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, దానికి సంబంధించిన జపం చేయాలి, స్క్రిప్చర్స్ వినాలి. అప్పుడు మనం కూడా సత్వగుణంలోకి వస్తాం. పుట్టుకతో ఒక గుణం మన మీద ప్రీడామినేటింగ్ గా ఉంటుంది, ఉండడం వల్లే మనం ఇలా వెళ్తాం. బట్ అక్కడే ఆగిపోవాలని లేదు, మనల్ని మనం మార్చుకోవచ్చు. ఈ 4 తరగతుల కంటేను తక్కువ వారైన వాళ్ళు చండాలురు, పాప కుటుంబపు జన్మింతురు. ముఖ్యంగా ఏంటంటే ఏ యానిమల్ అయినా తినేటటువంటి వాళ్ళని చండాలు అంటారు, వేరే ఏ విధంగా కాదు. ఎందుకంటే ఆ అన్ని యానిమల్స్ యొక్క పాపాలని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనం. సో అంతమందిని చంపిన పాపం మనకు ఉంటుంది కాబట్టి మనకి మంచి ఆలోచనలు రమ్మంటే రావు. ఆ జంతువులు చనిపోయేటప్పుడు అవి ఏ వ్యధనైతే అనుభవిస్తూ ఉంటాయో అవి వాటి మాంసం రూపంలో మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇది మనకి మనకి మంచి ఆలోచన రావాలంటే ఎక్కడి నుంచి వస్తే రావు. మనం ఏం తింటున్నామో అదే మన ఆలోచనల్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అట్టి పాప జన్మల సాంగత్యం ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరింపరు. కానీ భక్తియుక్త సేవా విధానం మిక్కిలి శక్తివంతమైనదగుటచే శుద్ధ భక్తుడు సమస్త నీచ జనమందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణత్వమును పొందునట్లుగా చేయగలుగును. శుద్ధ భక్తుడైనటువంటి వాడు పర దుఃఖాదుఖి,
తను భగవంతుడైన శ్రీకృష్ణుడిని పూజించటమే కాదు, అందరిలో ఉన్న భగవంతుడైన శ్రీకృష్ణుడిని కూడా పూజిస్తాడు కాబట్టి అందరినీ సమానంగా చూస్తాడు. శరీరాన్ని దాటి ఆత్మని చూస్తాడు కాబట్టి వాళ్ళకు కూడా భగవంతుడిని ఇస్తాడు, నామాన్ని ఇస్తాడు. నామం చెప్పుకోమంటుంటాడు, చదవమంటూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుతూ ఉంటాడు, నిత్యానంద మహాప్రభు బతిమలాడినట్టుగా. మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. వ్యపాశ్రిత్య అను పదము సూచించబడినట్లు మానవుడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణు పొందవలను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటేను యోగుల కంటేను కూడా గొప్పవాడు కాగలడు. సో జ్ఞాన మార్గం కర్మ మార్గం కంటే కూడా భక్తి మార్గాన్నిలో ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా ప్రోగ్రెస్ వెళ్ళగలరు. సో ఈ మాట చెప్పి నెక్స్ట్ శ్లోక ఏం చెప్తున్నాడు, కిన్ బ్రాహ్మణ పుణ్య భక్తరాజశ్రయస్తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు భక్తుల గూర్చియు రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా? అందుకే అనిత్యము దుఃఖపూరితము అగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవగుము. ఈ భౌతిక జగత్తుల జనులలో వివిధ వర్గములు గలవు. వాస్తవమునకు ఈ జగత్తు ఎవ్వరికిని సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే అనిత్యమసుఖం లోకం అని స్పష్టముగా తెలుపబడినది. ఈ ప్రపంచము అశాశ్వతమును దుఃఖపూరితమును సజ్జనులు నివసించుటకు యోగ్యము కాదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. దేవాది దేవుడు ఈ జగత్తును అశాశ్వతమైనదిగను దుఃఖపూరితమైనదిగను ప్రకటించెను. కొందరు తత్వవేత్తలు ముఖ్యముగా మాయావాదులు ఈ ప్రపంచమును మిథ్య అని చెప్పుదురు. కానీ భగవద్గీతను అనుసరించి ఈ జగత్తు అశాశ్వతమే కాని మిథ్య కాదు. మిథ్యత్వమునకు మరియు అనిత్యత్వమునకు నడుమ గొప్ప భేదము గలదు. ఈ భౌతిక జగత్తు అశాశ్వతమైనది, కానీ దీనికి అతీతముగా నిత్యమైన జగత్తు మరొకటి కలదు. ఈ జగత్తు దుఃఖపూరితమైనది, కానీ దీనికి అతీతమైన మరొక జగత్తు నిత్యమైనది మరియు ఆనందముతో కూడి ఉన్నట్టిది. అర్జునుడు రాజర్షుల వంశంలో జన్మించెను. శ్రీకృష్ణుడు అతనికి కూడా నా భక్తియుక్త సేవను చేపట్టి శీఘ్రమే తిరిగి నా ధామమును చేరుము అని చెప్పుచున్నాడు. దుఃఖపూరితము మరియు అశాశ్వతమైన ఈ లోకమునందు ఎవ్వరునూ నిలిచిపోరాదు. ప్రతి వ్యక్తియు దేవాది దేవుని ఆశ్రయించి శాశ్వత ఆనందమును పొందవలెను. దేవాది దేవుని భక్తియుక్త సేవయే అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు గల ఏకైక విధానము. కనుక ప్రతి వ్యక్తి కృష్ణ చైతన్యమును అలవరుచుకొని తమ జీవితమును పరిపూర్ణము చేసుకొనవలెను. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గురించి భక్తుల గురించి రాజర్షుల గురించి వేరుగా చెప్పవలన. అందుచేత అనిత్యము దుఃఖపూరితమగు ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడు కమ్ము. ఇలాంటి వాడే ఒకటి భగవంతుడు వాడతాడు, అనిత్యము అసుఖము. 8th చాప్టర్లో ఎవరికైనా గుర్తుందండి? చాలా సార్లు ప్రభుపాద లెక్చర్స్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ వర్డ్. దుఃఖాలయం అశాశ్వతం. 8.50 దుఃఖాలయం. ఈ ప్రపంచం దుఃఖాలకి ఆలయం అంటాడు భగవంతుడు. ఇది భగవంతుడు అంటున్నాడండి. భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ప్రపంచం. ఆయనకంటే బ్రహ్మాండంగా ఎవరికి ఈ ప్రపంచం గురించి తెలియదు. సో మనం ఆయనకంటే బాగా తెలుసు అనే ఉద్దేశంలో మనం ఉండకూడదు. అక్కడ భగవంతుడు ఇది దుఃఖాలయం, దుఃఖాలకి ఆలయం, అశాశ్వతం, శాశ్వతమైనది కాదు అని చెప్తున్నప్పుడు మన దృష్టిని, మన ఇంట్రెస్ట్ని, మన టైంని అశాశ్వతమైన అనిత్యమైన విషయాల పట్ల నుంచి మరల్చుకో. ఏది పర్మనెంటో ఏది ఇంపార్టెంటో తెలుసుకుని దాని వైపుకి నీకున్న ఎనర్జీని టైంని స్పెండ్ చేయి. నీకున్నది లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ టైం. నీ శరీరంలో నీకు అన్లిమిటెడ్గా ఫర్ ఎవర్ నువ్వు ఈ శరీరంలో ఉండిపోవు. ఇదే శరీరంలో కొంతకాలం ఉన్నప్పటికీ ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉండదు. చిన్నతనంలో ఉన్నంత ఓపిక పెద్ద అయిన తర్వాత ఉండదు. సో ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. ఒక రోజు దుఃఖం ఎక్కువగా ఉంటే ఇంకో రోజు దుఃఖం తక్కువగా ఉండొచ్చు, మళ్ళీ ఇంకో రోజు దుఃఖం ఎక్కువ అయిపోవచ్చు. సో ఇది కంప్లీట్లీ వాలటైల్ అన్ప్రెడిక్టబుల్ వరల్డ్. ఈ అన్ప్రెడిక్టబుల్ వరల్డ్ లో ముఖ్యమైనవి
శాశ్వతమైన వాటిని పట్టుకోకుండా అశాశ్వతమైన టెంపరరీ వాటి గురించి ఏడుస్తూ ఉన్న కాస్త టైంని వేస్ట్ చేసేసుకుంటే ఇంకా మన లైఫ్ కంప్లీట్గా కింద యోనిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ భగవంతుడు కిం పునర్ బ్రాహ్మణ పుణ్య, ఎంతో పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణుల జన్మలో, అంటే ఏంటంటే ఆ సత్వగుణం ఉన్నటువంటి ఆ గ్రౌండ్ ఆల్రెడీ మనకి క్రియేట్ అయిబడి ఉండి అలాంటి శరీరాల్ని మనం తీసుకుంటాం. ఆ ధర్మాన్ని పాటించేటట్టుగా ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ధర్మం పాటిస్తుంటామో, మంచి పనులు చేస్తూ ఉంటామో, పుణ్యం అనే ప్లాట్ఫామ్ ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటామో, భగవంతుడికి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే రాజర్షులు, ఋషులైనటువంటి రాజులు, భక్తులు తమో గుణంలో రజగుణంలో శరీరకాంక్షతో ఉండే వాళ్లే భక్తి మార్గాన్ని పట్టుకుంటే నన్ను పొందుతారని నేను చెప్పాను. ఇంకా వాళ్ళకంటే ఆధ్యాత్మికంగా పై స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు, వీళ్ళ గురించి నేను వేరే చెప్పాలా? వీళ్ళ గురించి నేనే వేరే చెప్పాల్సిన అవసరం లేదు అని భక్త్యా రాజస్య తథా అనిత్యం అసుఖం లోకం ఇమాం ప్రాప్య భజస్వమాం. వీళ్ళు ఇంకా నన్ను పొందడం ఇంకా తేలికైపోతుంది ఎప్పుడైతే వీళ్ళు భజస్వమాం నా సేవలో ఉంటారో. అంటే ఇమీడియట్ గా పీపుల్ జనాలు ఏమంటారు, బ్రాహ్మణులు అంటే వాళ్ళకి బ్రాహ్మణికి క్వాలిటీస్ లో ఉన్నారంటే ఆల్రెడీ సత్వగుణం ఉంది, ఆచారాలు పాటించగలరు, తపస్సులు చేయగలరు కదండి. వీళ్ళకి భక్తి ఎందుకు, చాలా తేలికైన భక్తి, మిగతా వాళ్ళు కూడా చేసే భక్తి. వీళ్ళకి మనం పెద్ద పెద్ద శ్లోకాలు చదవడం, వేదాలు చదవడం, లేకపోతే యజ్ఞాలు యాగాలు చేయడం, ఇలాంటి టఫెస్ట్ వీళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉంది కదా. ఇవి చెప్తే వీళ్ళు మోక్షాన్ని పొందేస్తారు కదా అని అని మన థింకింగ్ ఉంటుంది. కానీ భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళని కూడా తరింప చేయగలిగినది భక్తి యోగం, ఇంకా తొందరగా వీళ్ళని తరింప చేస్తుంది. ఇప్పుడు మిగతావన్నీ పట్టుకునేది ఎందుకు? ఈ యజ్ఞాలు, యాగాలు, వేదాలు ఇవన్నీ కూడా పట్టుకునేది ఎందుకు? భగవంతుడిని తెలుసుకొని మోక్షం పొందడానికే. వేరే డెస్టినేషన్స్ కి ఏమీ వెళ్ళరు వాళ్ళేమి వేదం చదివిన వాళ్ళేమో ఇంకా పై స్థానానికి వెళ్తారు, భక్తిలో ఉన్న వాళ్ళు ఇంకా కిందే ఉంటారని కాదు. భగవంతుడి దేవాది దేవుడు వైకుంఠాన్ని పొందడానికే ఈ వేదం చదివే వాళ్ళైనా, యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళైనా, తపస్సులు చేసే వాళ్ళైనా, ఎవరి గోల్ అయినా ఆయనే అయి ఉండాలి. సో అలాంటి ఆయన్ని ఇన్ని కష్టతరమైన మార్గాల ద్వారా పొందాల్సిన అవసరం లేదు. భక్తి మార్గం ద్వారా తేలిగ్గా పొందేయచ్చు. భక్తికి వేరే ప్రీ క్వాలిఫికేషన్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు మీరు జ్ఞానం కానీ తపస్సు కానీ వేరే క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ మీరు కుటుంబాన్ని అంతా వదిలేసి వెళ్ళిపోవాలి, ఒక పోస్టర్ లో కూర్చోవాలి, ధ్యానం చేయాలి, ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అక్కడ. జ్ఞాన మార్గానికి మీకు ముందు చదువు తెలుసుండాలి, చదవటం తెలుసుండాలి, సాంస్క్రిట్ తెలుసుండాలి. కర్మకాండకి మీకు ఆ పూజలు, ఆ వ్రతాలు, ఆ నోములు ఎలా చేయాలో తెలియాలి, రిత్విక్లు కావాలి. సో మెనీ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి వాటన్నిటికీ. భక్తికి అలాంటిది ఏమీ లేదు. అంత మాత్రం చేత భక్తి తక్కువేమీ కాదు. భక్తి వల్ల పొందేటువంటి గమ్యం ఏమీ మిగతా వాళ్ళు పొందేదానికంటే తక్కువ కాదు. భక్తి వీళ్ళనే తరింప చేయగలేంది ఈ బ్రాహ్మణులని, భక్తులని, రాజర్షుల్ని వీళ్ళు ఇంకా తొందరగా తరింపేటట్టు చేస్తుంది. ఈ అనిత్యమైన సుఖం ఇవ్వటువంటి ఈ లోకంలో ఉండేటి కంటే ఈ లోకం నుంచి బయట వెళ్ళడం మేలు, భక్తి మార్గాన్ని పొంది అని చెప్పి ఇక్కడ భగవంతుడు ఆ దుఃఖాలయం అశాశ్వతం అనే పాయింట్ ని తీసుకొచ్చినట్టు ఇక్కడ అనిత్యం అసుఖం అనే పాయింట్ ని భగవంతుడు తీసుకొచ్చి ఈ అనిత్యం అసుఖం దుఃఖాలయం అశాశ్వతమైన ఈ జగత్తులో ఉండాల్సిన అవసరం, కష్టపడాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడి నుంచి తొందరగా భగవంతుడి లోకానికి వెళ్ళొచ్చు అని. సో ఇప్పుడు సహజంగా మనం ఏమనుకుంటామంటే, చాలా మటుకు మనం ఏం ట్రై చేస్తామంటే ఈ అనిత్యమైన సుఖాలకి నిలయం కానటువంటి ఈ లోకాన్ని సుఖమయం చేద్దాం అనుకుంటూ ఉంటాం. మన ప్రయత్నం అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రస్తుతం ఇది లేదు, ఈ కార్ లేదు, లేకపోతే ఈ ఇల్లు లేదు, ఈ పలానా వస్తువు లేదు, ఇది రాగానే నాకు సుఖం అయిపోతుంది అని అనుకుంటాం మనం. సో దట్ ఈస్ నాట్ ద కేస్ ఇక్కడ. బికాస్ ఇవన్నీ ఈ లోకం యొక్క నేచరే దుఃఖాలయం. ఇక్కడ దీని డిఎన్ఏలోనే దుఃఖం, అశాశ్వతం, భౌతిక విషయాల్లోనే లేదు. సో అంటే ఇప్పుడు సపోజ్ భగవంతుడు, పృథు మహారాజు
పృథు మహారాజ్ చరిత్ర ఆల్రెడీ చదివేసిన భక్తులకు తెలుస్తుంది. తినటానికి కూడా ఏమీ ఉండదు, ఔషధాలు ఏమీ ఉండవు, ఆ చాలా చాలా విషయాలు ఉండవు. అంటే కరువు కాటకాలు వచ్చేసి ఉంటాయి రాజ్యంలో. పృథు మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. సో ఈ లోకం గురించి బాగా తెలిసినటువంటి వాడు ఆయన. సో ఆయన ఏమి ఈ లోకం ఇలాగే ఉంటుంది, ఇలాగే కష్టపడాలి, శరీరం తీసుకున్న తర్వాత ఇంతే ఈ కష్టాలన్నీ అని చెప్పేసి వాళ్ళనేమి బాధలు పడండి, మీరు ఇక్కడే అనుభవించండి అని అనలేదు. ఫస్ట్ ఆయన అశ్వమేధ యజ్ఞం చేసి ఒక్కొక్క విషయాన్ని తీసుకొచ్చి ఈ లోకంలో పెట్టి వాళ్ళకి ఆ బాధను తీర్చాడు ఫస్ట్. సో ఇది ఇది దుఃఖాలయం, అశాశ్వతం, అనిత్యం అని చెప్పి మనం బాధపడిపోతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నెగిటివ్ గా చూస్తూ అన్నిటినీ వదిలిపెట్టేసేసి ఏమి చేతకానటువంటి వైరాగ్యాన్ని తెచ్చిపెట్టుకొని బయటికేమో వైరాగ్యాన్ని నటిస్తూ మనసులో ఇంకా వాటి మీద వ్యామోహం పెంచుకుంటూ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే ఈ శరీరాన్ని ఆత్మని నిలిపి కలిపి ఉంచుకోవడానికి కావాల్సినవన్నీ అవసరాలని మనం అవసరాల కోసం కష్టపడి అవసరాలకి మించి అనవసరంగా కష్టపడటం మానేసి అనవసరంగా వ్యాపకాలు వెంపర్లు పడ్డం మానేసి ఆ టైంని, ఆ ఎనర్జీని, ఆ థాట్ ప్రాసెస్ ని అన్నిటినీ తీసుకొచ్చి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి సేవలో పెట్టాలి. మనం పెట్టినప్పుడే కొన్ని జన్మల తర్వాత మనల్ని భగవంతుడిని పొందగలుగుతాం. ఈ జన్మలోనే మనం పొందాం. మనలో కొన్ని జన్మల నుంచి పేరుకుపోయినటువంటి చెడు లక్షణాలన్నీ పోవాలి కదా. అవన్నీ పోవడానికి మనం కొన్ని జన్మల పాటు భజన చేస్తే, కొన్ని జన్మల పాటు మనం భగవంతుడి సేవ చేస్తే మనం ఆయన్ని పొందేటువంటి అర్హత పొందుతాం అన్నమాట. సో మనకి ఉన్న టైం అంతా టెంపరరీ అయినటువంటి ఈ వరల్డ్ ని నార్మల్ జైలు నుంచి ఫస్ట్ క్లాస్ జైలుకి ప్రయత్నం చేసుకుంటే మనం ఎంత ఫస్ట్ క్లాస్ జైల్లో ఉన్నా సరే మనం ఉన్న జైల్లోనే. మనం ఎంత బ్రహ్మాండంగా ఈ శరీరాన్ని మెయింటైన్ చేసి నేను వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ని అయినా నేను చచ్చిపోతాను, నేను వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ని అయినా నేను శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతా, నేను వరల్డ్ నెంబర్ 1 ఫేమస్ పర్సన్ని అయినా నేను శరీరాన్ని పెట్టేస్తా. రోగం వస్తుంది, ముసల్తనం వస్తుంది, ఏది కూడా ఈ నాలుగిటిని ఆపలేవు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. జర అంటే ముసలితనం. ముసలితనం వల్ల వచ్చేటువంటి కష్టాలు అంతా ఇంత కాదు. ఒక్కసారి ఊహించుకోండి. మిమ్మల్ని నేను మధ్యాహ్నం డెంటల్ అపాయింట్మెంట్కి వెళ్ళొచ్చాను అనమాట. సో డెంటల్ నాకు ఒక్కొక్కసారి అనస్థీషియా సరిగ్గా పనిచేయదు, నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఒక 4-5 అవర్స్ మాట్లాడలేకపోయాను అనమాట. అనుకుంటూ ఉన్నాను సాయంత్రం క్లాస్ టైంకి మాట్లాడగలనా లేదా అని. సరే ఒక 2 పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. సో ఆ 4 అవర్స్ నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఒక 4 అవర్స్ మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయడం అనేది ఎంత కష్టం అయిపోయింది అసలు. ఎన్నిసార్లు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యాను. ఏదైనా చెప్పాలి అంటే పిల్లలకి సైగలు చేసి ఇట్లా చెప్పి అట్లా చెప్పి మాట్లాడలేకపోయాను. ఈ పెయిన్ భరించలేకపోయాం. సో ముసలితనం మనల్ని ఇంకా విపరీతంగా హ్యాండిక్యాప్ చేసేస్తుంది. మనం కూర్చుంటే లేవలేం, వినిపించదు, సరిగా కనిపించదు. సో ఆ ముసలితనం టెంప్లెట్ లోనే బాధ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నాలుగిటి నుంచి ఎవ్వరం తప్పించుకోలేం. మనం సంపాదించిన డబ్బు, ఐశ్వర్యం, పేరు, మనకున్న సర్కిల్స్, మనకున్న రెప్యుటేషను, మనకున్న ఇవేవి మనల్ని రక్షించలేవు. మనల్ని నిజంగా వీటి నాలుగిటి నుంచి రక్షించేది ఏదన్నా ఉందంటే అది భగవంతుడి సేవ, భగవంతుడి అనుగ్రహం. భగవంతుడిని పట్టుకుంటే ఆ చివరి రోజుల్లో ఆ ముసలితనం కూడా మనకి బాధ పెట్టకుండా, మృత్యువు కూడా మనల్ని బాధ పెట్టకుండా భగవంతుడికి దగ్గర చేయగలిగేది ఉంటుంది. సో ఇలాంటి అనిత్యం, అసుఖం, దుఃఖాలయం, అశాశ్వతమైనటువంటి ఈ జగత్తులో మనం ఉంటూ ఇక్కడ పర్మనెంట్ హ్యాపీనెస్ ని ఎత్తుకుంటున్నాం చూసారా. ఎడారిలో మంచినీటి బావిని ఎత్తుకుంటున్నటువంటి పిచ్చివాళ్ళం మనం. అందుకని భగవంతుడు భక్తియుక్త సేవని అలవాటు చేసుకుని మనం దాన్ని ఆసరాగా తీసుకుని మనకి ఏవైతే ప్రొపెన్సిటీస్ ఉన్నాయో, ఇప్పుడు ఇద్దరు గురించి మాట్లాడేశారు ఈ 2 శ్లోకాల్లో. కేవలం వీళ్ళ రజోగుణంలో తమో గుణంలో రజోగుణంలో ఉన్న వాళ్ళందరినీ గాన్ కేసెస్ అని చెప్పేసి పక్కన పడేయలేదు వాళ్ళని ఏం భగవంతుడు. వాళ్ళకి మార్గం చెప్పాడు, పైన వాళ్ళకంటే కొంచెం ముందున్న వాళ్ళకి కూడా మార్గం చెప్పాడు. అంటే ఏంటి, మనకి లేని గుణాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన స్వధర్మం ఏమిటో, మన నేచర్ ఏంటో దాంట్లో ఉంటూ
అక్కడి నుంచే మనం భక్తి మార్గాన్ని అవలంబించి భక్తిని చేసుకుని మనం ఉద్ధరింపబడచ్చు. కంపారిజన్ వేరే ఎవరితోటి లేదు, మనతో మనకే కంపారిజన్. మన లైఫ్స్ ని మనము తెలియక పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. కానీ పక్కన వాళ్ళ యొక్క పూర్వజన్మలు ఏంటో తెలీదు, పూర్వ కర్మలు ఏంటో తెలీదు, పూర్వ గుణాలు ఏంటో తెలీదు, పూర్వ వాసనలు ఏంటో తెలీదు మనకి. మన పూర్వజన్మ ఏంటో తెలీదు, మన పూర్వ గుణాలు ఏంటో తెలీదు, మన పూర్వ వాసనలు ఏంటో తెలీదు, మనం ఏ కర్మలు అనుభవించడానికి వచ్చామో కూడా మనకు తెలియదు. కానీ మనం ఏం చేసుకుంటాం, ప్రతినిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కాంటెంపరీస్ తోటి, మనతో పాటు ఒకే టైంలో బతుకుతున్న వాళ్ళందరితోటి మనం ఏమనుకుంటాం, మన అందరి బతుకులు ఒకేలా ఉండాలని అనుకుంటాం. మనం అనుకుని పక్కన వాళ్ళతోటి పోల్చుకుని ప్రతి నిత్యం మనం ఏం చేస్తున్నాం, అశాశ్వతమైన ఆనందాల కోసం బాధపడిపోతున్నాం. అవి లేవే అని టైం వేస్ట్ చేసేసుకుంటున్నాం. అందరూ కామన్ గ్రౌండ్ గా ఉన్నటువంటి ఆత్మ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఆత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనందరం కామన్ గ్రౌండ్ లో ఉన్నాం, ఎవరు ఎక్కువ తక్కువ లేరు అసలు. ఆ కామన్ గ్రౌండ్ ని వదిలేసి టెంపరీ ఎంతో అన్సర్టనిటీస్ అన్నోన్స్ ఉన్న భౌతిక ఫ్రంట్ లోకి వచ్చి ఆ భౌతిక ఫ్రంట్ లో ఈక్వాలిటీ కోసం, భౌతిక ఫ్రంట్ లో హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేసి లైఫ్ ని ఇంకా 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 మిజరబుల్ చేసేసుకుంటున్నాం. సో ఈవెన్ ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో హ్యాపీగా ఉండాలన్నా ఫస్ట్ చేయడం మానేయాల్సింది ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. అది మనం మానేస్తే మన లైఫ్ చాలా బాగుపడిపోతుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది విషయాల పట్ల. కంపేర్ ఎప్పుడైతే చేసామో మన దగ్గర ఎంత మంచిది ఉన్నా సరే, మనకంటే మంచిది ఉన్న వాళ్ళు ఇంకొకరు ఎవరో ఒకరు ప్రపంచంలో ఉంటారు, మనకి అన్హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ భగవంతుడు నీకున్నటువంటి స్ట్రెంగ్స్, నీకున్నటువంటి నేచర్, దాంట్లో నువ్వు ఉంటూ, నీకున్న ప్రొపెన్సిటీస్ నువ్వు ఉంటూ నువ్వు భక్తి మార్గాన్ని కనుక పట్టుకున్నావు అంటే నువ్వు మోక్షాన్ని పొందేస్తావు, నా దగ్గరికి వచ్చేస్తావు. భక్తి అంత పవర్ఫుల్ అనే విషయాన్ని చెప్తున్నాడు. క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అందరినీ కూడా భక్తి పవర్ఫుల్ చేసి, వాళ్ళని పవిత్రుల్ని చేసి, వాళ్ళ యొక్క పాప బ్యాక్గ్రౌండ్స్ అన్నిటిని క్లీన్ చేసేసి వాళ్ళని భగవంతుడికి దగ్గర చేసేస్తుంది అనే విషయం చెప్తున్నాడు భగవంతుడు. ఇంకొక శ్లోకానే ఉంది ఈ చాప్టర్ లో, నెక్స్ట్ వీక్ చెప్పుకుంటాం. బ్యూటిఫుల్ శ్లోక. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తం వై ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తో, మన్మనా ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉండు, మనసులో కూడా నన్నే పెట్టుకో. మన్మనా భవ మద్భక్తో, నా భక్తుడివికా. మాం యాజీ మాం నమస్కురు, నన్ను 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 పూజ చేయి, నాకు నమస్కారం చేయి. అహంకారాన్ని తల ఉంచి పెట్టి నేను నీ సేవకుణ్ణి భగవంతుడా అని గుడికి వెళ్ళి తల ఉంచి నా భగవంతుడికి చేస్తోంది నమస్కారం. ఏదో ఒక ఫీట్ కాదు అది, ఇట్స్ నాట్ సమ్ ఎగ్జిబిషన్ ఆఫ్ సంథింగ్. నేను నీ యొక్క సేవకుడిని తండ్రి, ఐఎమ్ హియర్ రెడీ టు సర్వ్ యూ, నేను నీ యొక్క సేవకుడిని అని తల ఉంచి తలని భగవంతుడి పాదాల దగ్గర ఆనించి చెప్పడం అన్నమాట. మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తం వై. ఇలా నువ్వు నాలో కంప్లీట్ గా అబ్జర్వ్ అయి ఉంటే, నీ మనసు యోగంలో నాకు కలిసి ఉంటే, మామే వైశ్యసి, నువ్వు నన్ను తప్పకుండా పొందేస్తావు. ఆత్మానం మత్పరాయణః, కంప్లీట్ గా నా యొక్క శరణు పొంది నువ్వు కంప్లీట్ గా నన్ను పొందేస్తావు. భక్తి గంగాదేవి లాంటిది, ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనేది చూడదు. గంగలో మునిగిన వాళ్ళ అందరి పాపాలని కడిగేస్తుంది. అలా భక్తి అన్ని పాపాలని కడిగేసి మనల్ని భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అదే సీక్రెట్ యాక్చువల్లీ. ఏ ప్రీవియస్ క్వాలిఫికేషన్ మనకి అవసరం లేదు. ఇక్కడ కాపుతాను మాతాజీస్ అండ్ ప్రభుజీస్. టుడే వండర్ఫుల్ 9th చాప్టర్ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. 10th చాప్టర్ లోకి వెళ్తాం.